రైట్ మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అసమ్మతి వర్గం దూకుడును మరింత పెంచింది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ చెందినటువంటి 8 మంది కార్పొరేటర్లు లక్షెట్టిపేట మున్సిపాలిటీకి చెందినటువంటి 3 కౌన్సిలర్లు అసమ్మతి వర్గంలో చేరారు. వీరితో పాటుగా పలువురు సర్పంచులు అలాగే మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఈ పోరుకు మద్దతు పలికారు. కాంగ్రెస్ నాయకుడు జగన్మోహన్ రావు నేతృత్వంలో వీరంతా కూడా హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి వివేక్ అలాగే ఎంపీ వంశీకృష్ణలను కలిసి తమ నిరసనను వ్యక్తం చేశారు. రైట్ మంచిర్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంశంలో భాగంగా అటు అసమ్మతి వర్గం కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపుగా 8 మంది పైన కార్పొరేటర్లు అలాగే దీనికి సంబంధించి మరియు మిగతా లక్షెట్టిపేట నుండి కూడా 3 కార్పొరేటర్లు కూడా కౌన్సిలర్లు కూడా ఇటు అసమ్మతి వర్గంలో వారు జాయిన్ అయ్యారు. సో మొత్తం మీద ప్రేమ్ సాగర్ రావుకు సంబంధించిన అంశంలో భాగంగా వారి అసమ్మతిని వ్యక్తపరిచారు. ఇటు మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి వివేక్ మరియు ఎంపీ సమక్షంలో కూడా వారు మీటింగ్ పెట్టినట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరుగుతోంది అసలు కాంగ్రెస్ పార్టీలో? సో ఒకరి తర్వాత ఒకరు ఇలాంటి పరిణామాలకు చోటు చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీలో వర్గ పేరు తారాస్థాయికి చేరుకుందనే అంశాలు కూడా తెర మీదకి వస్తున్నాయి. రైట్ ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, నియోజకవర్గంలో ఇటు అధికార పార్టీలో హై వోల్టేజ్ రాజకీయాలు అయితే కొనసాగుతున్నాయి. నిన్న కాక విగ్రహాన్ని ఇటు కాంగ్రెస్ నేత జగన్మోహన్ రావుతో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్య ఇనాగ్రేషన్ చేయడం అయితే ఒక్కసారిగా మంచిర్యాల సెగ్మెంట్ లోనైతే రాజకీయం అయితే రసవత్తరంగా కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవైపు ఎమ్మెల్యే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఉండగా ఆయనకు అసలు ఎటువంటి నోటీస్ చేయకుండా కూడా పూర్తిగా దూకుడుగానైతే జగన్మోహన్ రావు ఇక్కడ జగన్మోహన్ రావు అయితే కీలకంగా వ్యవహరించిన తీరుతోటైతే మంచిర్యాల సెగ్మెంట్ లో రాజకీయాలు అయితే కొంత విభేదాలతోటైతే కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మొదట ఇటు ప్రేమ్ సాగర్ రావుకు అన్ని తానై ఉన్నటువంటి జగన్మోహన్ రావు ఇటు పిఎస్ఆర్ కి జగన్మోహన్ రావు మధ్య ఏర్పడ్డ విభేదాల కారణంతో అయితే మంత్రితో అంటగాగుతూ అయితే ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అయితే గతంలో ఏదైతే మినిస్టర్ పదవికి సంబంధించి కూడా ఇటు ప్రేమ్ సాగర్ రావుని కాదని వివేక్ కి మంత్రి పదవి ఇచ్చినప్పటి నుంచి కూడా మంచిర్యాల సెగ్మెంట్ లోకి అయితే ఆయన ఇప్పటివరకు ఇటు వివేక్ కావచ్చు ఎంపీ వంశీ కావచ్చు ఎవరు కూడా ప్రత్యక్షంగా అడుగు పెట్టింది లేదు. గతంలోనే ఇటు ప్రేమ్ సాగర్ రావు కూడా ప్రకటించారు తన నియోజకవర్గానికి నేనే మంత్రి అన్నట్టు కూడా ఆయన ప్రకటనలు చేసిన పరిస్థితులు అయితే ఇటు గడ్డం ఫ్యామిలీకి సంబంధించి ఎవరు కూడా మంచిర్యాల సెగ్మెంట్ లో అడుగు పెట్టినప్పటికీ కూడా పూర్తిగా పిఎస్ఆర్ కి అత్యంత సన్నిహితుడైన జగన్మోహన్ రావు బయటికి రావడం, మంత్రి తోటి ఇటు సన్నిహితంగా ఉంటూ ఇటు పిఎస్ఆర్ కి చెక్ పెట్టే రాజకీయాలు అయితే మంచిర్యాల సెగ్మెంట్ లో ప్రస్తుతానికైతే కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ చెందినటువంటి 8 మంది కాంగ్రెస్ కార్పొరేటర్లు, లక్షపేట మున్సిపాలిటీకి చెందిన 3 కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు ఇటు పిఎస్ఆర్ కి అసమ్మతిగా ఉన్నటువంటి మాజీ ప్రతినిధులను కూడా వీరందరినీ తీసుకొని హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్ లోనైతే మంత్రి వివేక్ ఎంపీ వంశీకృష్ణలతో కలిసి ఆయన అయితే భేటీ అయిన మొత్తం మీద మంత్రి వివేక్ వెంకటస్వామికి కొత్త తలనొప్పి మొదలైనట్టుగా అనుకోవచ్చా? వంశీ వాస్తవానికి ఇది మంత్రికి తలనొప్పి కాదు. మంచిర్యాల సెగ్మెంట్ లో దాదాపుగా ఆయన మంత్రి పదవి వచ్చినప్పటి నుంచి కూడా ఇటు పిఎస్ఆర్ అయితే అడుగు పెట్టనివ్వలేదు. వాస్తవానికి ఆయనది చెన్నూరు సెగ్మెంట్ అయినప్పటికీ కూడా ఆయన ఉంటుంది మాత్రం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీలో ఉంటున్నారు. అంటే ఇంటికి వస్తున్నారు, సెగ్మెంట్ కు వెళ్తున్నారు తప్ప ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి మంత్రి అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా మంచిర్యాల సెగ్మెంట్ కు సంబంధించి మాత్రం ఆయన అధికారికంగా కానీ అనధికారికంగా పాల్గొన్నారు తప్ప అధికారికంగా ఎప్పుడు ఇక్కడ పార్టిసిపేట్ చేయలేదు. ఈ సెగ్మెంట్ లో ఖచ్చితంగా ఈ సెగ్మెంట్ లో తన హవా చూపెట్టాలనేసే మంత్రి ఇటు జగన్మోహన్ రావుని దగ్గర తీసుకున్నట్టుగానైతే ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఇటు పిఎస్ఆర్ జగన్ కి అత్యంత సన్నిహితుడై ఉండడం, పూర్తి స్థాయిలో ఆయనకు సంబంధించినటువంటి లూప్ హోల్స్ అన్ని జగన్ కి తెలిసి ఉండడంతో ఆయన్ని దగ్గరికి తీసుకొని మంచిర్యాల సెగ్మెంట్ లో కూడా మంత్రి ఎంపీ ఇక్కడ చక్రం తిప్పడానికే జగన్ ని ప్రస్తుతానికైతే నిన్న కాక విగ్రహాన్ని ఇనాగ్రేషన్ చేయించినట్టుగానైతే జిల్లా కేంద్రంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా చర్చలు అయితే కొనసాగుతున్నాయి. అయితే జగన్ కూడా ఖచ్చితంగా తన బలాన్ని నిరూపించుకోవడానికి ఎమ్మెల్యేకి తన తెలియకుండా ఎమ్మెల్యే సెగ్మెంట్ లో ఉన్నటువంటి కాక విగ్రహాన్ని ఇనాగ్రేషన్ చేయడంతో అయితే
పూర్తి ఒక్కసారి అయితే Right. రాజకీయాలు అయితే అట్టొడుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్యేకి మంత్రికి ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నప్పుడు కూడా అవి బహిర్గతమైన పరిస్థితులు లేవు. కానీ ఎప్పుడైతే ఇటు సీఎం సభలో జగన్మోహన్ రావు కనబడడం, ఇటు మంత్రి వెంట ఉండడంతో పాటు Right. కాక విగ్రహ ఇనాగ్రేషన్ తోటి అయితే పూర్తి స్థాయిగా బట్టబయలైంది. అంటే మంత్రికి జగన్మోహన్ రావుకి ఉన్నటువంటి మైత్రి బట్టబయలైంది. జగన్మోహన్ రావుని యూజ్ చేస్తూ కూడా మంచిర్యాల సెగ్మెంట్ లో రాజకీయం తిప్పడానికి అయితే మంత్రి Right. ఈ కుట్ర పడినట్టుగా కూడా కొన్ని ఆరోపణలు కూడా వినిపిస్తా ఉన్నాయి సాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.